ప్రపంచంలో 95% మంది డబ్బు కోసం పనిచేస్తారు. కానీ కేవలం 5% మందికి మాత్రమే డబ్బు పనిచేస్తుంది. ఎందుకు? వాళ్ళ దగ్గర ఏమైనా మంత్రదండం ఉందా? లేదు. వాళ్ళు ఒక రహస్యాన్ని కనిపెట్టారు. అదేంటంటే డబ్బు అనేది నువ్వు వేటాడితే దొరికే జంతువు కాదు. అది నీలో ఉన్న విలువను చూసి వచ్చే ఒక నీడ. జేబు ఖాళీగా ఉంటే ఆకలి విలువ తెలుస్తుంది. అదే మైండ్ ఖాళీగా ఉంటే జీవితాంతం ఆకలితోనే ఉండాల్సి వస్తుంది. నీ అకౌంట్ బ్యాలెన్స్ మారాలంటే ముందు నీ ఆలోచన విధానం మారాలి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రావ్ స్టోరీ హబ్. విలువను పెంచుకో. నువ్వు నెలకు 20,000 సంపాదిస్తున్నావంటే మార్కెట్ దృష్టిలో నీ విలువ అంతే. అది పెరగాలంటే నీ స్కిల్ మారాలి. ఒక హోటల్ సర్వర్ ఉన్నాడు. అతను కేవలం ఆర్డర్ తీసుకుంటాడు. కానీ అదే హోటల్లో ఒక చెఫ్ ఉన్నాడు. అతను వంటలో స్పెషలిస్ట్. ఎవరికి ఎక్కువ జీతం ఉంటుంది? ఖచ్చితంగా చెఫ్కేగా. ఎందుకంటే అతను వాల్యూని యాడ్ చేస్తున్నాడు. నువ్వు గంటల కోసం పనిచేస్తే కూలీవి అవుతావు. అదే సమస్యను పరిష్కరించడానికి పనిచేస్తే కోటీశ్వరుడివి అవుతావు. డబ్బు వెనుక పరిగెత్తకు, అది నీడ లాంటిది. నువ్వు వాల్యూ వైపు నడిస్తే అది నీ వెనుక వస్తుంది. రిస్క్ తీసుకోవడం. చాలామంది సేఫ్గా ఉండాలనుకుంటారు, కానీ సముద్రం ఒడ్డున కూర్చుంటే ముత్యాలు దొరకవు, లోపలికి దూకాల్సిందే. ఎగ్జాంపుల్ చెప్పనా? అమితాబ్ బచ్చన్ గారి కథ అందరికీ తెలుసు కదా. ఆయన ఒకానొక దశలో 90 కోట్ల అప్పులో మునిగిపోయారు. తన ఇల్లు కూడా వేలం వేయాల్సి వచ్చిన పరిస్థితి. కానీ ఆయన భయపడి కూర్చోలేదు. తనని తాను మార్చుకున్నాడు. చిన్న స్క్రీన్ అంటే టీవీ మీద కౌన్ బనేగా కరోడ్పతి చేయడానికి ఆ షోకి కూడా ఒప్పుకున్నారు. అప్పట్లో అదొక పెద్ద రిస్క్, ఎందుకంటే బిగ్ స్టార్ కాబట్టి. కానీ ఆ నిర్ణయమే ఆయన్ని మళ్ళీ కింగ్ని చేసింది. ఓడిపోతానేమో అన్న భయం ఉన్నవాడికి గెలిచే అర్హత లేదు. నీ కంఫర్ట్ జోన్లో నీకు ప్రశాంతత దొరుకుతుందేమో, కానీ నువ్వు కోరుకున్న సామ్రాజ్యం మాత్రం దొరకదు. గుర్తుపెట్టుకో మిత్రమా. ఇన్వెస్ట్మెంట్ మైండ్ సెట్. పేదవాడు డబ్బు రాగానే ఖర్చు పెడతాడు. ధనవంతుడు డబ్బు రాగానే దాన్ని పెట్టుబడిగా మారుస్తాడు. ఎగ్జాంపుల్ చెప్పనా? రాము అనే ఒక వ్యక్తికి 50,000 అప్పు చేసి మరి ఐఫోన్ కొన్నాడు. ఐఫోన్ అనేది ఒక లైబిలిటీ. సోము అదే 50,000తో ఒక బిజినెస్ కోర్స్ నేర్చుకున్నాడు, లేదా స్టాక్స్లో పెట్టుబడి పెట్టాడు. ఇది ఒక అసెట్. 2 ఏళ్ల తర్వాత రాము ఫోన్ పాతదైపోతుంది. సోము నాలెడ్జ్ అతనికి లక్షలు సంపాదించి పెడుతుంది. డబ్బు సంపాదించడం గొప్ప విషయం కాదు మిత్రమా. నువ్వు నిద్రపోతున్నా నీ అకౌంట్లోకి డబ్బు వచ్చేలా నిన్ను నువ్వు మార్చుకోవడమే అసలైన సక్సెస్. నెట్వర్క్ అండ్ కృతజ్ఞత. నువ్వు ఎవరితో తిరుగుతున్నావో చూడు. నీ భవిష్యత్తు ఎలా ఉంటుందో నేను చెప్తాను. నీ చుట్టూ ఉన్న 5 స్నేహితులు నెలకి 20,000 సంపాదించే వాళ్ళైతే 6వ వ్యక్తి నువ్వు కూడా 20,000 దగ్గరే ఆగిపోతావు. లక్షలు సంపాదించే ఫ్రెండ్స్ అయితే నీ మెదడు లక్షల్లో ఆలోచించడం మొదలు పెడుతుంది. నీ నెట్వర్క్ ఎంత బలంగా ఉంటే నీ నెట్వర్క్ కూడా అంత పెరుగుతుంది. గుర్తుంచుకో, నువ్వు పుట్టినప్పుడు పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు. కానీ పేదవాడిగానే చనిపోవడం మాత్రం ఖచ్చితంగా నీ తప్పే. చరిత్ర చదవడం ఆపే, చరిత్ర సృష్టించడం మొదలుపెట్టు. మార్పు నీ నుండే మొదలవ్వాలి. అది ఇప్పుడే మొదలవ్వాలి. ఈ వీడియో నీలో చిన్న మార్పు తెచ్చినా అది నాకు పెద్ద విషయం అండ్ విజయం కూడా. నీ ఆలోచన మారిందని నాకు తెలియాలంటే కింద ఐ విల్ చేంజ్ అని కామెంట్ చేయి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకు. అర్థమైందా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. జై హింద్.